ఇది బాగా నీట్గా అది ఇప్పుడు ఇది వచ్చేది నీట్గా అది చిన్నమ్మ చిరుసుకెత్తారు. అప్పుడు మదిరేడు స్వామి చిన్నమ్మ చిరుసుకు ఆ కదిరి పుట్టాడు తన ఉడికేటువంటి కాపు చింతాకన్న దారి వదిలాడు భక్తురాలు. అప్పుడు దారి తీసుకుని చిన్నమ్మ ఎదుగు వస్తున్నాడంటే చూస్తా మాత్రం లేదు తండ్రి.
కలుగుతావా స్వామి? అమ్మా రామ రామ ఓం రామ రామ ఓ రామ నీ ఒళ్ళు పైన చీము రక్తము పురుగులు అంత కడిగి నా భోజనం ఇచ్చాను స్వామి. ఈ యొక్క చీము రక్తము పురుగులు ఎక్కడ వచ్చి రావాలయ్యా? రామ రామ ఓం స్వామి. సీమల ద్వారా వారని చోట, పశువుల దొక్కన చోట, పాప కర్మరాల చోట పోసిన ఈ యొక్క చీమ రక్తము ఈ ఎడలగాసి భూమండలం అంతా ఎక్కడ పాప కర్మరా చేయలేదు పోసిన స్వామి.
అన్నయ్యా అమ్మా ఫోన్ చేసుకోవాలి పెద్ద తల్లి అమ్మా అందుకో తీరేదమ్మో ఈ కత్తి ముట్టడ ఖాళీ చేసావు ఆగి తీరలేదా రామ రామ ఓం ఈ కాలంలో కడిగి దోషపోయాను గన్నతాను తెచ్చిన చిన్నగా తండ్రి అన్నయ్యా ఈ కదిరి పుట్టాడు కాదంత ఖాళీ చేశావే మా బావగారు రామలక్ష్మణ కుండకి వ్యవసాయం చేసేవారికి నేను భోజనాలు ఏ విధంగా తీసుకొని పోతాను అయ్యో తల్లి నువ్వు పెడితే నేను తింటామన్నా ఇది నీకు ధర్మమేనా తల్లి ఏమే తల్లి ఆ పైగెట్టేది నీ పైన నీళ్ళు వచ్చి నీ ఎలాగని మామూలు అనుకుంటే ఆ నీళ్ళే పొడితే తల్లి అలాగే వెళ్ళొస్తాను అయ్యో కాదు తన పుట్టింటి వారి తన అన్నగారు ఇప్పుడు తన అమ్మను పెట్టడం ఆ కాగిని నడిచి భోజనం అప్పుడు కాలు తీసుకుని చిన్నమ్మగారు రామలక్ష్మణ కుండ కింద దించి నా ఈ కారమైన ఆకారము మా బావగారు చూస్తే కొడుకులో తిరిగిలోని ఒక చెట్టు దాయి పెట్టి అప్పుడు వాళ్ళ అన్నగారు వాళ్ళ బావగారు ఏడుపు చూసి అయినా ఏమిటో ఇది గుళ్ళకి గులాబీ తెచ్చిన మంత్రి మంత్రాలు తెచ్చిన మాయగారు ఈ గుళ్ళ తెచ్చిన కూడి తింటే మీ 7 మంది చచ్చిపోతాం హలో 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 అవ్వలేదు మీకు హలో ఏది సినిమా హలో
మామ చెప్పమా కథలో ఉన్నా చర్యాలు వాళ్ళే వేసుకొని వస్తారు నా సీని వాళ్ళు పంపించిన ఒకసారి ఏమో అట్లా పొమ్మన్నా నేను ఆడ దొరకొండ దగ్గర ఉన్నా వచ్చేసినా చిన్నమ్మ గారు కష్టపడాలని పడి పాలన చేరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్నమ్మ గారికి వెండి కాకులు పెట్టి వెడలించి కాచి పవిడి కాకులు పెట్టి పాటలు చేసి దళాడపడలకి దళకమ్ములు ఆడించి ఓలాడపడలకి ఒళ్ళు మార్పి నున్నగా తరగతి చిన్నమ్మ గారికి అప్పుడు చిన్నమ్మ మీద మురికి తీసుకోక వైపుకాయ కానీ పెద్ద పుట్టక నిలబడింది. అప్పుడు మధ్యలేడు స్వామి చిన్నమ్మ మీద మురికి కాడు పెట్ట మట్టి గద్దలు కావించి తను విడదించి 2 గంటల 2 సేపు కనీమని రంకేశాయి. ఆ మట్టి గద్దలు కాల్చి కలిపి చిలకల పలారి పట్టి కట్టి పాల్గొన్న వారు కదిలిపోయి ఎదురు వస్తున్నామంటే పలుపు తీరేనే పొలమపల్లి అని పేరు పెట్టి అక్కడి నుండి వచ్చే మార్గంలో ఒక పల్లె రాత్రి ఎదురు వస్తున్నారంటే ఈ చెరువు కట్ట తినకుండా అడ్డు వేయమని బల వాసులు చెప్పారు. చిన్నమ్మ చెరువు కట్టలు దిగి తన గొడవలో ఉన్న ముత్యాల పూతలు తెచ్చి చెరువు కట్టు పైన జల్లుమని ఎప్పుడు వేసినారో ఆ చెరువు కట్ట అంటే ఆగిపోయింది. అప్పుడు ఆ చెరువు పేరు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ముత్యాల చెరువు అని పేరు పెట్టి అక్కడి నుండి వచ్చే మార్గంలో ఒక బావి దిగించి ఆ బావిలో నీళ్లు మనం సట్లో పాలు వచ్చి పొగబెడితే ఏ విధంగా ఉంటాయో ఆనాడు బావిలో అన్ని నీళ్లు పోయాయి. అప్పుడు ఆ బావి పేరు పాలబావి అని పేరు పెట్టి చిన్నమ్మగారు కదిలిపోయి చేరుకుంది. ఆ కదిలిపోయేలో విష్ణు ఈశ్వరు రాసిన బ్రహ్మదేవులందరూ కూడా చిన్నమ్మగారికి పూర్వరథం పట్టారు. ఆ సందర్భమున వాళ్ళ అన్నగారు అమ్మాయి నువ్వు భక్తురా ఎవరు కావాలని కోరుకోవమ్మా అన్నయ్యా నా కేవలం అవసరం లేదు తల్లి ఆ జన్మమై పుట్టినందుకు అందరికీ కాదు కదా నా గుడి కదిలిపోయేది కట్టించి నా గుడి అది దారుణానికి నేను కష్టకాలు పెట్టిన మా ఎత్తగారి తొక్కుడు పండగ మా మామగారు రామరెడ్డి గారి పై పండగ తెలియదు చాలని చిన్నమ్మగారు కోరుకున్న వరం. అప్పుడు తన భర్త వెంగరెడ్డి గారిని ఒక శిలగా ఆవించుకుని తన బొడ్డును దాచుకుని చిన్నమ్మగారు వైకుంఠ మీద విధంగా కూర్చున్నదంటే భక్త మహాసారా మేము చెప్పిన కథ ఎందు ఎలాంటి తప్పులు ఒప్పుకున్నా కూడా మీ యొక్క కన్న బిడ్డలుగా భావించిన మరి కోరుకుంటూ అదేవిధంగా నా శిష్యుడైనటువంటి రమణ గారు ఎప్పుడు కూడా ఇదే విధంగా నాటకాలు ఆడుతూ ఉండాలని మరి కోరుకుంటూ ఇంకా కథకు మంగళిస్తామని మరి కోరుకుంటున్నామండి. కానీ ఏరమ్మా చంద్రప్ప ఇది వచ్చి ఆత్మచతగా తన తాతగారిని అమ్మగారిని మనలక మనమడాలిగా శైలజ మరి తాతగా ఉన్న మనవచ్చుకుంటూ మరి 100 రూపాయలు కనిపించి మరి ఏం తెలుస్తున్నది తందాని
పుణ్యలోకము చేరినావు